వెల్కమ్ టు క్రిప్టోరైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బ్రేక్అవుట్ గురించి అలానే ఫేక్అవుట్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రైస్ ఎప్పుడైనా సరే ప్రీవియస్గా ఉన్న హైని కానీ బ్రేక్ చేసింది అనుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా బ్రేక్ చేసిన తర్వాత ప్రైస్ అనేది సేమ్ లెవెల్కి కరెక్షన్ కానీ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మనం అప్సెట్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేస్తాం అనమాట. ప్రైస్ అనేది ఇలా రియాక్ట్ అయింది అనుకోండి, దీన్ని ఏమంటాము, బ్రేక్అవుట్ పాయింట్ అంటారు అనమాట, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఒక లో అనేది క్రియేట్ చేసింది అనమాట, ఓకేనా. ఇక్కడ లో క్రియేట్ చేసిన తర్వాత ప్రైస్ ఏమైంది, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కాసేపు కన్సాలిడేషన్ అయింది అనమాట. ఎప్పుడైతే ప్రైస్ అనేది ప్రీవియస్గా ఉన్న లోని బ్రేక్ చేసిందో, ఓకేనా, బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి క్యాండిల్ అనేది ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వలేదు, ఓకేనా. లెవెల్ కింద క్లోజ్ అవ్వకుండా ప్రైస్ ఏమైంది, ఇన్స్టెంట్గా ఇక్కడ నుంచి రివర్స్ అయింది అనమాట. ఇక్కడ ఏం జరిగింది, ఫేక్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ ఏర్పడింది అనమాట. ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఫేక్ బ్రేక్అవుట్ ఏర్పడిందో ప్రైస్ ఏమైంది, ఇన్స్టెంట్గా అప్ సైడ్ ర్యాలీ అనేది ఇక్కడ వచ్చిందనమాట, ఓకేనా. బ్రేక్అవుట్స్ అనేటివి టోటల్గా 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.